పార్టీకి చెందినటువంటి నాయకుడు కొప్పుల మహేష్ రెడ్డి. మరి రానున్న ఎన్నికల్లో మహేష్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి అంశాలేంటి? ప్లస్ పాయింట్స్ని ఒకసారి గమనిస్తే తండ్రి కొప్పుల హరీశ్వర్ రెడ్డి రాజకీయ వారసత్వం ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి అంశం. నెక్స్ట్, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా కూడా ఈయనకైతే పేరు సంపాదించుకున్నారు. ఇక నియోజకవర్గం అంటే పరిధిలో కొంతవరకు అభివృద్ధి పనులు చేశారు అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఈయన సంపాదించుకోగలిగారు. నెక్స్ట్, ప్రభుత్వ పరంగా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చూశారు అనేటటువంటి అభిప్రాయం కూడా నియోజకవర్గంలో కనిపిస్తోంది. ఇక నియోజకవర్గంలో మంచి ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగా కూడా పేరునైతే కొప్పుల మహేశ్వర్ రెడ్డి పట్ల వినిపిస్తున్నాయి. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు. మరి మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు గమనిద్దాం. ప్రధానంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఏడాది క్రితం ఆరోపణలు బలంగా వచ్చాయి. ఇది ఖచ్చితంగా మైనస్ అయ్యే అంశంగా కనిపిస్తోంది. నెక్స్ట్, దురుసు ప్రవర్తన వల్ల కొంత పార్టీ క్యాడర్ చేజారిపోవడం కూడా ఈయనకి ప్రధానమైనటువంటి మైనస్. రాజకీయాల్లో మాట తీరు చాలా ముఖ్యం. నెక్స్ట్, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూము, గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులు నిరాశలు అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈయనకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి ప్లస్లు.